అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 24వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయంలో దేవునికి విధేయులమై ఉండుట ద్వారా ఆయన యొక్క బలమును మహిమను పొందుకొనుట ఎలాగా అన్నది మనము గమనిద్దామండి. అంటే దేవునికి విధేయులై ఉన్నప్పుడు ఆయన యొక్క బలము, ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క మహిమ మనకి ఎలాగ లభిస్తాయి, లేకపోతే మన పక్షాన్ని ఎలా పనిచేస్తాయి, అవి మనకి ఎలాగ అనుగ్రహింపబడతాయి అన్నవి మనము దీని ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే వాక్య భాగంలోనికి వెళ్ళినట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. మొదటిగా మరి ఇక్కడ మనము నేర్చుకోవాల్సినది ఏంటంటే, దేవునికి విధేయత కలిగి ఎలా ఉండాలన్నది మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుందండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే సమస్తము కూడా ఆయన ఆధీనంలోనే ఉంది, ఆయన అధికారం కిందే ఉంది. కాబట్టి మనము ఆయనకు విధేయులమై ఉండుట ఒక్కటే మార్గము. మనకి పక్షముగా ఏదన్నా పని చేయాలన్నా, మనం ఈ లోకంలో దేన్నన్నా పొందుకోవాలన్నా, సంపాదించుకోవాలన్నా, లేకపోతే దేన్నన్నా గెలవాలన్నా, దేన్నన్నా సాధించాలన్నా, దేన్నన్నా కలిగి ఉండాలన్నా, దేన్నన్నా అనుభవించాలన్నా కూడా దేవుని యొద్ద నుండి మాత్రమే మనం పొందుకోవాలా. ఎందుకనంటే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఎవరు మన మాట వినరు, ఏది కూడా మనకి లొంగదు, లోబడదు. కేవలము ఇవన్నీ కూడా దేవునికి మాత్రమే లొంగుతాయి, వింటాయి, లోబడతాయి. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. అంటే దేవుని సృష్టి ఎంత కట్టుదిట్టముగా ఉన్నదో మనకి తెలుస్తది. అంటే ఇందులో మనము లోతుగా ధ్యానము చేయకుండా మనం ఏంటంటే మనకు అవసరమైన మట్టుకే మనం చూద్దామండి. ఎందుకనంటే పునాదులు అంటే ఈ పునాదులు అనేది ఫిజికల్ గా ఉండే పునాదులు కాదు, కానీ ఇవేలాంటివంటే ప్రిన్సిపల్స్ అన్నమాట. ఈ ప్రిన్సిపల్స్ దేవుడు ఇవన్నీ కూడా లాస్, మనం ఫిజిక్స్ లో చదువుకున్నట్టుగా లాస్, ప్రిన్సిపల్స్, వీటి మీద ఇవన్నీ ఏంటంటే దేవుడు ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా, అంటే భూమి సముద్రము మీద మరి ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధముగా, ఒకదాని పునాదులు మరొకటి కలిగి ఉండి మరి ఏది కూడా ఎంత మాత్రము కూడా తప్పిపోకుండా ఉండే రీతిగా, అన్ని కూడా ఎల్లకాలము కదలచపడకుండా నిలిచి ఉండే విధముగా దేవుడు స్థిరపరిచాడని చెప్పేసి మనం ఇక్కడ గ్రహించాల. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? యెహోవా పర్వతము అంటే ఆయన సన్నిధిలోనికి, లేకపోతే ఆయన నివసించు స్థలములోనికి, లేకపోతే ఆయనతో సహవాసములోనికి ఎవడు వెళ్ళగలడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో అంటే ఆయన ఉండే స్థలములో, ఆయన పరిశుద్ధ స్థలములో అంటే ఆయన చిత్తము నెరవేర్చబడి, ఆయన చిత్తము ఎల్లప్పుడూ కూడా గ్రహించబడి, ఆయన చిత్తమును మాత్రమే జరిగింప చేసే పరిస్థితుల్లో ఎవడు నిలవగలడు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. అంటే మనం మొదటి 2 వచనాల నుంచి 3వ వచనముకు మనం చూసినట్లయితే, మొదటి వచనములో మరేమో అంత సమస్తము కూడా మరి ఆయన ఆధీనంలో ఉందని చెప్తున్నాడు. సమస్తాన్ని కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడే రీతిగా ఆయన నిర్మించాడని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, మరి యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? అంటే ఇంత గొప్ప కార్యములు చేసిన దేవుడు, ఇంత బలమైన దేవుడు, ఇంత ఉన్నతమైన దేవుడు, ఇంత సామర్థ్యము గల దేవుడు, ఇంత శక్తివంతమైన దేవుడిని మనము ఏ రకంగా ఆయనను ప్రసన్నత చేసుకోగలము, ఏ రకంగా ఆయనను ప్లీజ్ చేయగలము, ఆయన సన్నిధిలో మనం ఎలా నిలవగలము? మనకున్న ఆలోచన తీరేంటి, మనకున్న సామర్థ్యం ఏంటి, మనకున్న లక్షణాలు ఏంటి, మనకున్న గుణాలు ఏంటి, మనకున్న బలహీనతలు ఏంటి, మరి ఇవన్నీ మరి ఆయనతో సరితూగగలవా? ఏ రకంగానూ కూడా మనము ఆయనతో పోల్చుకుంటే ఎన్నదగిన వారము కాదు, ఆయన సన్నిధిలోనికి వెళ్ళగలిగిన వారము కాదు, ఆయన దగ్గర నుంచి మనము ఆయన ముందు నించొని మనము అడిగి తీసుకోగలిగిన వారము ఎంత మాత్రము కాదు. అయితే ఇక్కడ మనము ఏమి కలిగి ఉండగలము, ఏ రకంగా ఆయన దగ్గర నుంచి అట్టి సామర్థ్యమును పొందుకోగలము
ఏ రకంగా ఆయనను ప్రసన్నత చేసుకోగలం అన్నది మరి మనం 4వ వచనం నుంచి చూడొచ్చు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. వ్యర్థమైన దాని యందు అంటే ఆయన చిత్తము కానిది, ఆయన చిత్తములో లేనిది, లేకపోతే దానివల్ల ఎవరికి ఏ ఉపయోగము ఉండనిది, దేవుడు తలంచనిది, లేకపోతే దేవుడు ఇష్టపడనిది, ఇలాగా వాటిలో వేటి యందు కూడా మనస్సు పెట్టొద్దు అంటున్నాడు. అంటే చేయడము తర్వాత సంగతి. అసలు ముందు అలాంటి వాటిని మన హృదయములోనే ఉండనీయకూడదు. అలాంటి వాటి మందు మనము మనస్సు పెట్టకూడదు. కపటముగా ప్రమాణము చేయకయు అంటే లేని దాన్ని బట్టి, అబద్ధమును బట్టి, నిశ్చయత లేని దాన్ని బట్టి మనం ఎంత మాత్రము కూడా ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వాడే. నిర్దోషమైన చేతులను అంటే చేతుల గురించి కాదు, కానీ క్రియలను గురించి లేకపోతే మన కార్యముల గురించి చెప్పబడుతుంది ఇక్కడ. నిర్దోషమైన చేతులను, దోషము అంటే ఏంటంటే దేవుడు అనుకున్న రీతిగా లేకపోవడమే దోషము. ఒక బంగారంలో కానీ, లేకపోతే పాలులో కానీ, నీళ్లు కానీ కలిపినప్పుడు, లేకపోతే బంగారంలో మరి అశుద్ధమైనది ఏదైనా ఇత్తడి లాంటిది కలిసినప్పుడు అదంతా కూడా మరి అశుద్ధమైనది. అది బంగారము సంపూర్ణముగా 100% బంగారం అని చెప్పలేము. అలాగే పాలు విషయంలో 100% పాలు అని చెప్పలేం. కానీ అందులో తెలియకుండా వేరేది కలిసి ఉన్నది. కానీ దాని అంతటిని మనము పాలని పిలిచినప్పటికీ, లేకపోతే ఆ బంగారం అంతటిని బంగారం అని మనం పిలిచినప్పటికీ కూడా మరి అందులో దోషం ఉన్నది. అలాగా మన క్రియలలో, మన కార్యములలో కూడా మరి సంపూర్ణమైన దేవుని చిత్తము ప్రకారము లేని అట్లయితే అవి దోషకరమైన కార్యములుగాను, దోషకరమైన చేతులుగాను గుర్తించబడతాయి. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును. మళ్ళా హృదయము దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మళ్ళా అదే శుద్ధత. అంటే దేవునికి ఇష్టమైన హృదయముగాను, దేవుని చిత్తానుసారమైన హృదయముగాను, ఆయన మాటలనే, ఆయన వాక్యమునే ధ్యానించే హృదయముగాను, ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఎల్లప్పుడూ కూడా ఇష్టత కలిగి ఉండే హృదయము కలిగి ఉండువాడే అని చెప్పి దీని యొక్క అర్థము. కాబట్టి ఏంటంటే మనము వ్యర్థమైన దాని యందు మనస్సు ఉంచకంటే, వ్యర్థమైన వాటిని తలంచుకోకుండా, కపటమైన వాటిని బట్టి ప్రమాణము చేయకుండా, అంటే లేని దాన్ని బట్టి మనం ఎంత మాత్రము కూడా ప్రమాణపూర్వకంగా మాట్లాడకుండా, అలాగే దేవుని చిత్తానుసారమైన హృదయము, దేవుని చిత్తానుసారమైన హృదయము కలిగి ఉంటే అప్పుడు మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళగలుగుతాం, ఆయన పరిశుద్ధతలోనికి వెళ్ళగలుగుతాం. మనకి సమానమైన పరిశుద్ధత ఎప్పటికీ ఉండదు. సమానమైన సామర్థ్యము కానీ, సమానమైన నీతి కానీ మరి ఎప్పటికీ కూడా మనకి ఉండవు. కానీ మనము ఏమి చేయాలంటే దేవునికి తగిన వారముగా మనము రెస్పాన్సివ్గా ఉండాలి. అంటే మనము సమాధానకరంగా ఉండాలి దేవునికి. అంటే కన్నులు ఇచ్చినవాడు చూడకుండునా, చెవులు ఇచ్చినవాడు కానకుండునా అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆ రీతిగా మనకి కన్నులు ఉన్నాయంటే దేవుడు చూస్తున్నాడు అని అర్థం. అంతేగాని దేవుడికి కూడా కళ్ళు ఉన్నాయని కాదు. దేవుడు చూస్తున్నాడు, ఆయనకు చూడడం తెలుసు కనుకనే మనకి చూపిచ్చాడు, మనం చూడడానికి కనులు ఇచ్చాడు. మనకి చెవులు ఉన్నాయంటే మనము వింటున్నామంటే దేవుడు కూడా వింటున్నాడు అని అర్థము. ఆయన వినగలిగిన వాడు కనుక మనకి కూడా ఆ వినికిడి ఇచ్చి వినటకు చెవులని ఇచ్చాడు. అలాగే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, మరి మహోన్నతుడు, గొప్ప సామర్థ్యము కలవాడు, గొప్ప మహిమ కలవాడు, గొప్ప శక్తి కలిగిన దేవుడు. అంటే మనము అలాగా శక్తి కలిగిన వారము, సామర్థ్యం కలిగిన వారము అని కాదు, కానీ మనము ఏంటంటే మనము ఆయనను స్తుతించడం ద్వారా, మన సామర్థ్యమును ఆయనకు అప్పచెప్పుకొనుట ద్వారా, మనకు కలిగిన హృదయమును, మనకు కలిగిన మాటలను, మన స్వరమును లేదు మన క్రియలను ఆయనకి సమర్పించుకున్నట ద్వారా, ఆయనకి అనుగుణముగా ఉండట ద్వారా, ఆయనకు విధేయులముగా మారుట ద్వారా ఆయన సామర్థ్యములనన్నిటినీ కూడా మనము పొందుకొనవచ్చు. ఇక్కడ మన క్రియలు ఆయన చిత్తానుసారమైనవైతే మనము బలమైన, శక్తిగలమైన క్రియలను చేయగలుగుతాం. మన హృదయము నిర్దోషమైనదైతే మనము ఆయన శక్తిని గ్రహించగలుగుతాము. అలాగే మనం వ్యర్థమైన మాటలు ఎంత మాత్రము పలుకని వారమైతే మనము శక్తి కలిగిన మాటలు, పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలు మనము పలకగలుగుతాము. కాబట్టి ఏంటంటే దేవుడికి మనకి ఉన్న ఈ లక్షణాలను, లేకపోతే ఈ గుణగణాలను, ఆయనకి మనకి మధ్య ఉన్న ఈ సంబంధమును మనము ఎరిగి ఉండాలి. ఆయనతో సంబంధం కలిగి ఆయన సామర్థ్యములో, ఆయన శక్తి చొప్పున మనము కార్యములు జరిగించాలంటే మరి ఆ శక్తి మన ద్వారా వెళ్ళటానికి కావలసిన సమర్పణ మనము
కలిగి ఉండాల. అలాగా కలిగి లేకపోతే అప్పుడు దేవుని యొక్క శక్తిలో కాకుండా మన సొంత సామర్థ్యములో మనము కార్యములు చేయవారుగా మిగిలిపోతాము. ఆయన చిత్తమును ఎంత మాత్రము కూడా అర్థము చేసుకోలేని వారుగాను, ధ్యానము చేయలేని వారముగాను, ఎరుగని వారముగాను మిగిలిపోయి మరి మన స్వనీతిలో మనము ఉండిపోయే పరిస్థితి వస్తది. ఇంకా తర్వాత వచనాల్లోనికి వెళ్ళినట్లయితే, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. అంటే ఇలాంటి వాడు మరి దేవుడి వలన ఖచ్చితమైన ఆశీర్వాదము పొందుతాడు అని చెప్తున్నారు. ఇలాంటి శుద్ధమైన హృదయము, శుద్ధమైన నిర్దోషమైన చేతులు కలిగి ఉన్నట్లయితే మరి శుద్ధమైన మాటలు, అలాగే మన వ్యర్థమైన వాటి యందు మనస్సుంచని వారమైతే మనము సైతము, ఎవరో చెప్పడం కాదు కానీ మనము సైతము ప్రార్థన చేయగానే దేవుని యొద్ద నుండి సమాధానము మన ప్రార్థనకు వెంటనే పొందుకోగలిగే స్థితిలో మనము ఉంటాము. ఆయనను ఆశ్రయించు వారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. అంటే అట్టివారు మాత్రమే ఆయన సన్నిధిని వెతుకుదామన్న ఆలోచన కలిగి ఉంటారు. తప్పకుండా మరి ఆయన సన్నిధిని ఎరిగి సన్నిధిని సంపాదించుకొని అనుదినము కూడా మరి ఆయన సన్నిధిలో నివసించువారుగా ఉంటారు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. అంటే ఇక్కడ బలహీనమైపోయిన వారి పక్షముగా, అలాగే కృంగిపోయిన వారి పక్షముగా, నిరాశ చెందిన వారి పక్షముగా, నిస్పృహలో ఉన్న వారి పక్షముగా దావీదు ఈ కీర్తనను కొనసాగిస్తున్నాడు. ఇందులో మనము ఎంత కృంగిపోయి ఉన్నా సరే మనల్ని మనము లేవనెత్తుకొని, మన హృదయమును మనము చక్కదిద్దుకొనగలన్నప్పుడు మరి మనము దేవునికి అప్పచెప్పబడి, అంటే మనం ఇక్కడ 5వ వచనంలో చూసినట్లయితే దేవుని వలన నీతిమత్వము నందును. అంటే దేవుడు మనకి నీతి కలుగ చేస్తాడు. అంటే దేవునికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు, దేవుని మనల్ని మనము గుర్తెరిగినప్పుడు, అంటే ఇంత నీతిమంతుడైన దేవుడు, ఇంత గొప్ప కార్యములు చేయ దేవుడు నా నీతిని కాపాడలేడా, నన్ను నీతికరమైన మార్గంలో నడిపించలేడా? ఖచ్చితంగా నడిపిస్తాడు. కనుక మనము నీతిని వెతికినప్పుడు మన హృదయమును దేవుడికి అప్పచెప్పుకొని మరి సరైన దాని యందు మనస్సు పెట్టి, సరైన దానిని హృదయమునందు ధ్యానించి ఆయన చిత్తానుసారమైన క్రియలను మనము జరిగించినప్పుడు మన నోట మరి దోషకరమైన మాటలు రాకుండా మరి ఆయన చిత్తానుసారమైన మాటలు, ఆయన సామర్థ్యము చొప్పున మాత్రమే మనము మాట్లాడగలిగినప్పుడు దేవుడు ఏంటంటే మనకి ఆశీర్వాదమునిస్తాడు. మనకు ఏంటంటే ఈ కార్యములు చేయట ద్వారా ఏంటంటే మనల్ని మనము పైకి లేవనెత్తుకోవచ్చు. గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకొనడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ తలలు లేవనెత్తుకొనడి. అంటే ఈ తలుపులు ఎక్కడ ఉన్నాయి? ఇవి మన హృదయంలో ఉన్నాయి. మహిమగల రాజు ప్రవేశించాలంటే, అంటే దేవుడు తన సామర్థ్యముతోను తన శక్తితోను మరి మనలోనికి ప్రవేశించి మన ద్వారా పనిచేయాలంటే మనకి ఎలాంటి విధేయత కావాలో మనము 4వ వచనంలో చూసాం. అలాంటి విధేయతను మనము కలిగి ఉన్నప్పుడు, అది కూడా మన స్వశక్తితో అవసరం లేదు కానీ దేవుని యొక్క సామర్థ్యముతో, 5వ వచనంలో చెప్పినట్లుగా తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. తన రక్షకుడైన, ఇక్కడ దేవుడు తనను రక్షకుడని చెప్పుకుంటున్నాడు. ఎందుకు నిమిత్తం రక్షకుడని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? దేని నుండి రక్షిస్తున్నాడు? దుర్నీతి నుండి రక్షిస్తున్నాడు, దోషము నుండి రక్షిస్తున్నాడు, నిర్దోషులుగా మనలను తీరుస్తున్నాడు. దేవుడు మనకు రక్షకుడుగా చేసుకొని ఆయనకు మనల్ని మనం సమర్పించుకొని ఆయన యొద్ద నుండి మనము నిర్దోషులముగా తీర్చబడి, ఆయన ద్వారా మనం నిర్దోషులుగా తీర్చబడి, నిర్దోషులుగా చేయబడి, నిర్దోషులుగా మార్చబడి యథార్థమైన హృదయము కలిగి సరైన మాటలు పలుకుతూ ఆయన చిత్తానుసారముగా కార్యములు జరిగించుచు విధేయత మనము పెంపొందించుకున్నట్లయితే మహిమగల రాజు మనలోనికి ప్రవేశిస్తాడు. పురాతనమైన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. అంటే ఎంత పాత సమస్య అయినా కూడా, ఎంతగా కృంగిపోయి ఉన్నప్పటికీ, ఎంత చెడ్డ అనుభవం మనకు కలిగి ఉన్నప్పటికీ, లేకపోతే ఎంత శ్రమ కలిగి ఉన్నప్పటికీ, ఎంత కాలము నుంచి అది ఉన్నప్పటికీ, మన హృదయమును, మన మాటలను, మన క్రియలను మనము దేవునికి చిత్తానుసారముగా మార్చుకున్నప్పుడు, విధేయులముగా మనము ఉండే ప్రయత్నం చేసినప్పుడు, ఎప్పుడు ఎలాగా మన రక్షకుడి మీద మనం ఆధారపడి మనము విధేయతను వెదికి దాన్ని వెంబడించి దానిని అవలంబించినట్లయితే మరి మహిమగల రాజు మనలోనికి ప్రవేశించి ఆయన మహిమగల కార్యములు మన ద్వారా చేస్తాడని ఇక్కడ తెలియచేయబడుతుంది. తర్వాత వచనంలో చూసినట్లయితే మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. బల శౌర్యములు గల యెహోవా అంటే మరి గొప్ప బలమైన కార్యములు మన ద్వారా చేయగల దేవుడని, అలాగే యుద్ధశూరుడైన యెహోవా అంటే ప్రతి యుద్ధమును
జయమును అందించేటి జయము దిశగా నడిపించగల సామర్థ్యం గల దేవుడని మనలో నమ్మిక పుట్టించే నిమిత్తము మరి మనలను మరి విధేయత దిశగా మనలను ఎంకరేజ్ చేసే విధంగా ఇది ఇక్కడ రాయబడి ఉంది. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. ఇక్కడ మరలా రెండోసారి చెప్పబడుతుంది. అంటే ఇంకా దృఢముగా, ఇంకా ఖచ్చితముగా, ఇంకా నిశ్చయముగా ఇది జరుగుతుంది. మిమ్మల్ని మీరు తప్పక లేవనెత్తుకోండి అని చెప్పబడుతుంది. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. అంటే ఆయన మరి ఒక్కడే రాడు, కానీ ఆయనే బలవంతుడు, ఆయనే మహిమ గలవాడు, ఆయనే సామర్థ్యము గలవాడు. మరి మొదటి వచనంలో చూసినట్లయితే ఆయనే ఈ సృష్టి అంతటిని నిర్మించిన వాడు. రెండో వచనంలో చూసినట్లయితే మరి సముద్రములో భూమి యొక్క పునాదులు వేసిన వాడు, ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్టుగా చేసిన వాడు. ఆయనే ఇంత మహిమ గలవాడైతే ఆయన ఒక్కడే రాడు, కానీ మరి ఆయనతో పాటు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, అంటే ఆయనతో పాటు ఆయన సర్వ సైన్యము కూడా మనతో వచ్చి మన పక్షముగా పనిచేస్తది. ఆయనే ఈ మహిమ గల రాజు అని చెప్పి ఇక్కడ దావీదు తెలియచేస్తున్నాడు. కాబట్టి మరి మనము మన హృదయమును, మన ఆలోచనలను, మన తలంపులను, మన కార్యములను, మన మాటలను మనము దేవుని విధేయతకు మనం అప్పచెప్పుకొని ఆయన విధేయతను మనము అవలంబించినట్లయితే ఖచ్చితంగా ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన మహిమ మన పక్షముగా పనిచేస్తాయని మరి ఈ కీర్తన ద్వారా మనము స్పష్టంగా తెలుసుకొనవచ్చు. ఇది మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీకు కనుక ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ లో తెలియచేసినట్లయితే తప్పకుండా మీ కొరకు ప్రేయర్ చేస్తాము. అలాగే ఇందులో ఏ వాక్యం అన్నా సరే మీకు మీ హృదయంలో విశ్వాసం పుట్టించినట్లయితే ఆ వాక్యమును మీరు కింద కామెంట్స్ లో తెలియచేసి మరి మీరు ఏ రకంగా బలము పొందారో తెలియజేసినట్లయితే అందును బట్టి మేము దేవుడిని బహుగా స్తుతిస్తాము అని తెలియచేసుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.